అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేమైతే పొద్దున్నే వర్క్ స్టార్ట్ చేసామండి. పొద్దున్నే స్టార్ట్ చేసి ఒక 1 అవర్ 2 అవర్ చేస్తామండి. తర్వాత ఇంట్లో మా పనులు చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాము. మనం ఇంట్లో పెట్టుకుంటే వర్క్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయండి. మన పని ఇంట్లో పని అవుతూ ఉంటుంది, వర్క్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లకు చట్నీ చేస్తున్నానండి. పల్లీలు వేయించి శనగపప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి పోపు పెట్టేస్తే పని అయిపోతుంది. చట్నీ చేస్తామండి. చట్నీ అయిపోయిందండి. ఇదిగోండి, నేనైతే పని అవ్వగానే ఈ ప్లగ్ తీసేస్తానండి. ఇట్లా ఉంచను, అసలు అట్లా పెట్టేసి అట్లా ఉంచను. మనం ఇట్లా పెట్టి ఉంచినా కూడా కరెంటు కాలిద్దంట. అందుకే నాకు ఎక్కడైనా సరే అండి, ఫోన్ ఛార్జింగ్ అయినా సరే అవసరం లేకపోతే తీసేస్తాను. నేను ఉంచను అట్లాగా ప్లగ్లకి. మనం పవర్ సేవింగ్ అవ్వాలంటే తప్పదండి, అలాంటివి చేసుకోవాలి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశ అండి, ఆనియన్ దోశ. మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో ఈరోజు తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ దోశ పిండే. మేమైతే కొంచెం దోశ పిండిలో వాము కలుపుకుంటాము. కొంచెం వాము వేసి కలుపుకొని కొంచెం బాగా పల్సగా, చిక్కగా లేకుండా పల్సగా కలుపుకుంటాం. అప్పుడు దోశలు చాలా బాగుంటాయండి. చిక్కగా కలిపామనుకోండి దోశ గట్టిగా ఉన్నట్టు, మనం తినలేనట్టుగా అట్లా ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కలుపుకుంటే దోశ బాగుంటుందండి, తింటానికి ఈజీగా ఉంటుంది.
నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ దోశేనండి. ఎక్కువగా దోశలే తింటా. ఇంకా ఏమైనా మార్చి చేస్తున్నామంటే ఇంకా మా వారి కోసమేనండి. ఆయన మళ్ళీ రోజు తినరు దోశలు. నేనైతే రోజైనా తింటానండి. పక్క టీ పెట్టేసానండి. స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నా. మా హెల్పర్ వచ్చేలోపు నేను చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటా. తను వచ్చి ఇంకా ఇల్లు చిమ్మేసి గిన్నెలు కడిగేసింది. స్టవ్ క్లీన్ చేసే లిక్విడ్ తయారు చేయాలండి. లిక్విడ్ అయిపోయింది, అందుకే ఇట్లా క్లీన్ చేయాల్సి వస్తుంది. నేను బయట కొనుక్కోకుండా లిక్విడ్లు అయ్యి నేనే తయారు చేసుకుంటాను. నేను చేయాల్సిన పనులన్నీ చేసేసుకొని ఏమన్నా ఇంట్లో అన్నీ డస్టింగ్ చేసేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని బియ్యం నానబెట్టుకొని వర్క్ దగ్గరికి వెళ్ళిపోతానండి. అక్కడే 2-3 అవర్స్ అక్కడే ఉంటామండి వర్క్ దగ్గర. ఇంకా అప్పుడు వచ్చి వంట చేసుకుంటాను. అందుకని అన్నీ రెడీగా పెట్టుకుంటాను. నేను అన్నీ రెడీగా పెట్టుకొని అప్పుడు వెళ్తా. ఇట్లా చేసుకున్నాం అనుకోండి, మన పనులు హడావుడి లేకుండా ఉంటుంది. ఎప్పుడు పని అప్పుడు చేయాలి. ఎక్కడ తీసింది అక్కడే పెట్టుకుంటాను. ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటాను. ఇవన్నీ టీ అయితే పెట్టేసుకున్నాము. ఈరోజు వంట చేయలేదండి. ఈరోజు మా అమ్మాయి వాళ్ళు బిర్యానీ తెప్పించుకుంటే మాకు కూడా పంపించారు. ఇదిగోండి. ఈరోజు వంటకి రెస్ట్ అండి. మన ఆడవాళ్ళకి ఒక్క పూట ఏదైనా పని తప్పితే ఎంతో సంతోషం కదండి. అబ్బాయి ఈరోజు ఈ పని తప్పిందిలే అనుకుంటా. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.